ఓకే. కొంతమందిని మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు లైపోసెక్షన్ వల్ల మనకి తెలిసిన 'ఆర్తి అగర్వాల్' కావచ్చు, అలాంటి కేసెస్‌లో అవి మిస్‌ఫైర్ అయింది. సో, అలాంటివి జరగకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఇండికేషన్స్ లేకుండా, అంటే రైట్ ఇండికేషన్ లేకుండా, ఆ రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా షార్ట్ కట్స్ ట్రై చేయకూడదు. నెంబర్ 1. లైపోసెక్షన్ అనేది ఎప్పుడు కూడా హెల్దీ లైఫ్ స్టైల్కి ఆల్టర్నేట్ కాదు. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి అంతా బాగుండి మినిమల్ బల్జెస్ ఉన్నప్పుడు, అంటే అన్వాంటెడ్ ఏరియా ఉన్నప్పుడు మాత్రమే లైపోసెక్షన్ చేయాలి తప్ప ఇది యాజ్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్గా ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే న్యాచురల్గా బాడీ ఫ్యాట్ రిజర్వ్ చేస్తుంది. మీరు యూఆర్ టేకింగ్ ఎక్సెస్ క్యాలరీస్, అది ఎక్కడొచ్చో స్టోర్ చేసుకోవాలి బాడీలోది. అది ఆర్మ్స్లోనో లెగ్స్లోనో మీ బాడీ ప్యాటర్న్ బట్టి, మీ జెనెటికల్ ప్యాటర్న్ బట్టి డిపాజిట్ అవుతుంది. అది మనం డిస్టర్బ్ చేసినప్పుడు అది బాడీ మీ ఎనర్జీ ఇన్పుట్ మారలేదు అంటే అదే తింటున్నారు, ఆటోమేటిక్గా బాడీ ఆ ఎనర్జీని ఇంకెక్కడికైనా స్టోర్ చేసుకుంటుంది. సో షేప్ అబ్నార్మల్ షేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ నిమిషం కాపోవచ్చు, బట్ మే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. సో అందుకనే ఇండికేషన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. డాక్టర్ సెలెక్షన్ హ్యాస్ టు బి కరెక్ట్. ప్రతిసారికి ఫాస్టెస్ట్గా సొల్యూషన్ ఎత్తుకోవద్దు. యూజువల్గా క్విక్ సొల్యూషన్స్ ఎత్తుకినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. మీరు ఇఫ్ యూ కెన్ ఫిక్స్ ఇట్, మీరు అసలు డైట్ నేను మేనేజ్ చేయకుండా, ఏ అటెంప్ట్ చేయకుండా లైపోసెక్షన్కి వెళ్ళొద్దు. ఒకసారి మీరు ఒకసారి ప్లాన్ చేసి అన్నీ కరెక్ట్ చేసుకొని, అయినా నాకు లెట్స్ ఆర్మ్స్ పోవట్లేదు, ఫ్లాంక్స్ పోవట్లేదు, ఆర్ ఒక థై బల్జ్ ఉంది, జెనెటికల్గా లీన్ ఉన్నా అదే ఉంది, అప్పుడు యూ షుడ్ చూస్ దీస్ ప్రొసీజర్స్. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆ రైట్ ఇండికేషన్ వెళ్ళినప్పుడు కాంప్లికేషన్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామంది అంటే లిప్ ఫిల్లింగ్కి వెళ్తున్నారు, ఫిల్లర్స్ అని చెప్పేసి. దాంతో ఉన్న షేప్ కంటే వచ్చిన తర్వాత షేప్ చూస్తే అది వేరేలా అవుతుంది. ఏదో చేద్దామంటే ఏదో అయినట్టుగా అవుతుంది. చాలామందిని చూసాం. అంటే అది ఎక్కడ బెడిసి కొడుతోంది? మనం కంపేర్ చేసుకోవాల్సినప్పుడు యాపిల్తో కంపేర్ చేసుకోవాలి. ఇండియన్ ఫేసెస్కి మన రష్యన్ లిప్స్ సూట్ అవ్వు. సో రష్యన్స్ హ్యావ్ ఎ డిఫరెంట్, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ లాంగ్ ఫేసెస్ ఉంటాయి, వాళ్ళ ఫేసెస్ డిఫరెంట్, మిడిల్ ఈస్టర్న్ ఫేసెస్ డిఫరెంట్. మనకి మోస్ట్ ఆఫ్ ద వీళ్ళు ఎగ్జైట్ అయ్యేదంతా కూడా వాళ్ళ ఫేసెస్ చూస్తూ ఉంటారు. వాళ్ళ లిప్స్ లాగా ఒక హాలీవుడ్ స్టార్ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఎథనిసిటీ కాకుండా మనం మీ ఫేస్ స్ట్రక్చర్ బట్టి మీకు ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది. ఎవరిదో చూపించి నాకు ఇది కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ నాట్ కాపీ అదర్స్. మీ ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఎన్హాన్స్మెంట్ ఎట్లా పాసిబిలిటీ ఉందో మీ డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు జనరల్గా కూడా. యూజువల్గా ఎప్పుడు చేసినా కూడా ఎక్సెస్ చేసుకోకుండా లిమిటెడ్గా ఫస్ట్ ట్రై లిటిల్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు లెట్స్ ఫిల్లర్ చేయించుకుంటానంటే గో విత్ 1 ml ఫస్ట్ మినిమల్ క్వాంటిటీ. సీ